జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం దివాళా తీస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తూ గత సంవత్సర కాలంగా ప్రజలకు మంచి పరిపాలన సాగిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి వర్మ సంబరాలు జరిపారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజాశక్తికి ఒక్క సంవత్సరం, ఇది కేవలం ఆరంభం మాత్రమే అనే నినాదంతో సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేక్ను కట్ చేశారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. 170% రోడ్లు గ్రామాల్లో వేయడం జరిగింది. 70% ఆడపడుచులు కాలికి మట్టి అవ్వకుండా లోకేష్ గారి నాయకత్వంలో అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో గుంతలన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యాక పంచాయతీరాజ్ శాఖ బ్యాలెన్స్ రోడ్ల మీద అన్నింటి మీద దృష్టి పెట్టి రోడ్ల ముందుకెళ్ళి కార్యక్రమం చేపడతాం. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. 4,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అలాగే బోల్డ్ కంపెనీస్ వస్తున్నాయి. ఎక్కడికెక్కడ అభివృద్ధి చెందుతుంది. అటు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, అదేవిధంగా ఇటు రాయలసీమ, ఎక్కడికెక్కడో ప్రాంతాల వారీగా అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పడవడంతో ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పొడిచిన వెన్నుపోట్లు ప్రజలు ఎలక్షన్లో నిరూపించారు. వేళ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది. మనం మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. 10-15 రోజుల్లో మరి నోటిఫికేషన్ వస్తుంది. 5 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. అలాగే రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. అసలు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అవినీతిమయం చేసి రైతన్నలకు వెన్నుపోటు పొడిచాడు. ఈ విధంగా వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రానికి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ, ఒక పక్క కూటమి ప్రభుత్వం మటుకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. దీనికి సవాలు నారా లోకేష్ గారు ఇసిరారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే లోకేష్ గారు ఇచ్చిన సవాలు స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి కోరడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా అన్నా క్యాంటీన్, పేదవాడు ఏదైతే గుప్పిడి అన్నం తినడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టారో అన్నింటినీ కూడా రద్దు చేసి పేదవాడికి ఎన్నుపోటు పడడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి యొక్క కళ పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టమని 226 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఇవాళ పేదవాడిని ఆకలి నుంచి ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఏది ఏమైనా కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం పరుగులు పెడుతుంది, సంక్షేమం పరుగులు పెడుతుంది. సూపర్ 6 కాకుండా మిగిలినవి కూడా అదనంగా కూడా ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అతను పెన్షన్ పెంచుతానని చెప్పి పెన్షనర్లకు వెన్నుపోటు పొడిచి 5 ఏళ్ళలో 10-20 పెంచుకుంటా వెళ్ళాడు. వేళ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4,000 చేసి 2,700 కోట్లు ఇచ్చి పరిస్థితి వేళ చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గానికి వచ్చి పిఠాపురానికి పురుషోత్తపట్నం ఆపేసి రైతులకు ఎన్నుపోటు పొడిచాడు. ఏలేరు ఆధునీకరణ ఆపేసి రైతులకు ఎన్నుపోటు పొడిచాడు. కాపు కళ్యాణ మండపాలు, బీసీ కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా ఆపేసి ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచిన నాయకుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడు. ఈరోజు సిగ్గుండాలి రోడ్లు ఎక్కడానికి మీకు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నేను అడగడం జరుగుతుంది.